సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి గత కొద్ది వారాలుగా ప్రతికూలిస్తూ వస్తున్నటువంటి రవికుజుల యొక్క దోషాన్ని ఈ వారంతో పూర్తిగా తొలగింపజేసుకున్నట్టు. అంటే జన్మరవి యొక్క దోషం పోయింది, గత వారంలో జన్మకుజుని యొక్క దోషం పోయింది. కాబట్టి ఇక్కడ శారీరకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే జన్మరవి యొక్క స్థితి, జన్మకుజుడు మొన్నటి వరకు ఉన్నటువంటి స్థితిగతుల్లో శరీరం ఎక్కువగా కష్టపడింది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే అంటే వేళకి తినకపోతూ ఉండడము, వేళకి నిద్రపోకలేకపోవడము, అలాగే శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి పనులు చేస్తూ ఉండడము, ఇలా అటు మానసికంగాను శారీరకంగాను ఎంతో ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వారం లగాయతు ఆ దోషాలన్నీ తొలగిపోయాయి కాబట్టి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే ప్రత్యేకించి రెండవ స్థానం ముందు ఎక్కువగా గ్రహాలు కూడి ఉన్నప్పుడు నేత్ర సంబంధమైనటువంటి రోగములు కొంత అధికంగా వస్తూ ఉంటాయి. అంటే కళ్ళకి ఎక్కువగా ఇబ్బంది, అంటే అందుకని ఎక్కువ రెస్ట్ ఇస్తూ ఉండాలి. అలాగే మాట పట్టింపులకి ఎక్కువగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. రెండవ స్థానం ముందు రవి ఉండడం వల్ల హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యధ, నిష్ఫలం కృషి వాణిత్య అన్నారు. అంటే ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది, మీరు శ్రమ పడేలా చేస్తుంది, అంతా కష్టం మీరు అనుభవించేలా చేస్తుంది. కానీ ఆ ఫలితానికి వచ్చేసరికి మాత్రం మీకు దక్కకుండా, మీ పేరు పైకి రాకుండా ఇంకొకళ్ళకి పేరు వచ్చేలా చేస్తుంది. ఇదొక్కటే కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. ఈ వారంలో మినహాయించి మిగతావేవి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. అటు ఆరోగ్య పరిస్థితులు కానీ, అటు ఆర్థిక పరిస్థితులు కానీ సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. తులారాశి వారికి 6వ స్థానంలో శని యోగిస్తూ ఉన్నారు. జన్మరాశి యందు శుక్రుడు, 2వ స్థానం యందు బుధుడు, చంద్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ రాశి వారికి అటు కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, అలాగే ఐశ్వర్యము, అలాగే ఉద్యోగము, వ్యాపారం, వీటిల్లో సానుకూలమైనటువంటి వాతావరణాలే ఉన్నాయి. అడపాదడపా ఇందాక నేను చెప్పినట్టు కొన్ని విషయాలు మనస్తత్వ సంబంధమైనటువంటి విషయాలు మానసికంగా కొంత ఖేదాన్ని కలగజేస్తాయి. తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి.